హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. అండ్ వీడియో కంటిన్యూ అయితే చేస్తా అని చెప్పాను కదా, సండే రోజు వ్లాగ్లో ఇంకా ఎక్కడికి వెళ్ళాననేది ఈ వీడియో అన్నమాట. సో మీకు ఈ ట్రాఫిక్ అంతా ఏంటి అంటే కంప్లీట్గా అసలు ఎటు వెళ్తున్నాను అని తెలుసుకోవాలి అంటే కంప్లీట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాను అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం జరుగుతుంది కదా హైదరాబాద్లో. సో నేను అక్కడికైతే వెళ్ళానన్నమాట. మాకు దగ్గరగానే ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా జర్నీ ఉంటుంది. సో నవంబర్ 5th to 25th వరకు అయితే ఈవెంట్ అయితే జరిగింది. యాక్చువల్గా ఏమైందంటే, నార్మల్గా మాకు విఐపి పాసెస్ అయితే అవైలబుల్గా ఉండే. సో తీసుకున్నాం అన్నమాట. తీసుకోవడం అంటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఇంకా మళ్ళీ మేము వెళ్ళింది 24th రోజు వెళ్ళాము. 25th ఈవెంట్ అయితే క్లోజ్. మళ్ళీ 24th సండే అవ్వడంతో ఇంకా మీరే చెప్పడం అవసరం లేదు, మీరే ఈ వీడియోలో చూస్తారు అక్కడ ఎంత రష్ ఉందనేది. ఈ బిఫోర్ డేస్లో ఇంత రష్ ఉందా లేదా నాకు తెలియదు. నేను ఎప్పుడు అసలు విన్నది లేదు, పోయింది లేదు. ఇప్పుడు ఈ ఇయర్ కలిసి వచ్చింది కాబట్టి, పాసెస్ వచ్చాయి కాబట్టి వెళ్ళానన్నమాట. తీరా వెళ్ళి చూస్తే నాకు డైరెక్ట్ ఒక మేడారం జాతర ప్లస్ పెద్ద ఏదో జాతరలకే వెళ్ళినట్టయితే అయిందన్నమాట. ఎంత తోసుకుంటూ వెళ్ళామంటే అసలు అక్కడ పార్కింగ్కి ప్లేస్ లేదు, ట్రాఫిక్ జాము, అంత క్రౌడ్ చూసి అయితే నేనైతే షాక్ అయ్యానన్నమాట. ప్లస్ మళ్ళీ మేము తీసుకున్న పాస్ పైన విఐపి పాస్ అని ఉండేసరికి ఏముంటుందిలే విఐపి ప్లేస్లోనే వెళ్ళి కూర్చోవచ్చు కదా అని చెప్పి మేమైతే దర్జాగా వెళ్ళిపోయామన్నమాట. పాస్ ఉంటే ఎలా అయినా వెళ్ళి కూర్చోవచ్చు అనే ఫీలింగ్ తోటి మేమైతే వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అందరి చేతిలో అవే పాసులు ఉన్నాయి. సో ఫుల్ ఫ్రీ పాసులు అయితే వంచేశారట. అంటే ఈవెంట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇష్టం వచ్చినట్టు పాసెస్ ఇచ్చేసరికి అందరు అదే థాట్ తోటి వచ్చి తీరా అందరు ఒకే కాడ గ్యాదర్ అయిపోయారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటిది అంటే, మాకు పాస్లు ఇచ్చిన ఆంటీ ఆల్రెడీ చెప్పింది మీరు ముందుగానే వెళ్ళాలి అని చెప్పారన్నమాట. అంటే 2:30 ఈవెంట్ స్టార్ట్ 5:30 అని ఉంటుంది పాస్ పైన. 6 o'clockకి అలా 6:30కి అలా స్టార్ట్ చేశారనమాట. అదేంటి భజన చేయడము ప్లస్ పాటలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆంటీ 2:30, 3 కల్లా మీరు వెళ్ళిపోండి, 4 వరకు లోపలికి వెళ్ళిపోతే మీకు మంచి ప్లేస్ ఉంటుంది, ముందే ఉంటుంది, అన్నీ మీకు అక్కడ ఇస్తారు అని చెప్పారు. ఇంకా నేనేమనుకున్నా, మరీ అంత ముందు పోవడం ఎందుకులే, ఆంటీ వట్టిగానే చెప్పింది కావచ్చు, అంత ముందు పోయి పాపతోటి పోయి అక్కడ ఎట్లా ఉండడము అని చెప్పి నేను మెల్లగా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 6-6:30 అట్లా అయిందన్నమాట. వెళ్ళి ఆంటీ చెప్పింది ఎందుకు అనుకున్నాము, వట్టిగానే అనుకున్నాం, కానీ ఆంటీ చెప్పింది కరెక్టే. ముందు 2:30కి వచ్చి వెళ్ళి కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారట. అసలు గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోయింది. అసలు ఘోరం అంటే ఘోరం రష్ ఉండే. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో అది మొత్తం ఈవెంట్ మొత్తం అయిపోయేసరికి 11 అవుతుంది అని చెప్పారు. ఇంకా అంత టైం వరకే ఆ చలిలో అట్లా నిల్చొని అయితే ఉండలేము కదా, పాప ఉంది మాకు. అంతకంటే చిన్న పాపలు వచ్చారు, కానీ మాకు అక్కడ ప్లేస్ లేకపోయేసరికి మేము లేట్గా వెళ్ళేసరికి మాకు అక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. ప్లస్ దీపం ముట్టించే అంత కూడా లేదు, ఆల్రెడీ దీపాల దగ్గర మొత్తం ఫిల్ అయిపోయారు. సో అందుకోసమే ఇంకేం చేయలేక ఇంకా శివయ్యనైతే దర్శించుకున్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఇంకా అక్కడే మొక్కేసుకొని, నిల్చున్న దగ్గరనే మొక్కేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాను అన్నమాట. అందులో నుంచి బయట పడిన తర్వాత ఎంత రిలాక్స్ అయిపోయింది. అసలు అంత రష్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఫ్రీ అయింది. మళ్ళీ వచ్చి చూస్తే బైక్స్ పెట్టిన దగ్గర ఫుల్ ట్రాఫిక్. మేము వెనుక బైక్ పెట్టేసరికి అది తీసడానికి కూడా మస్తు ప్రాబ్లం అయింది. సో ఇలా అయితే మేమైతే కోటి దీపోత్సవం అయితే ఫేస్ చేసామండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా పెడుతూనే ఉంటాను, మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.